దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని ఇందిరానగర్ 2వ లైన్లో నివాసం ఉంటున్న పాల్తి రాజేష్ తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఈ నెల 3వ తేదీన ఇంటికి తాళం వేసి వెళ్లడంతో ఇంటి తాళాలు బీరువా తాళాలు పగలగొట్టి 19 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలించినట్లు పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు వెల్లడించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన షేక్ మహబూబ్ అలియాస్ నందు అనే వ్యక్తి 3వ తేదీ రాత్రి పెద్ద దోర్నాలలో దొంగతనం చేసిన వ్యక్తి మరుసటి రోజు ఉదయం పెద్దారవీడు మండలం దేవరాజు గట్టులో కూడా ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు గుర్తించినట్లు సిఐ ప్రభాకర్ రావు తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పెద్ద దోర్నాల ఎస్ఐ వి మహేష్ విచారణ చేపట్టి తన సిబ్బందితో కలిసి విచారణలో భాగంగా సిబ్బందితో కలిసి శ్రీశైలం రోడ్లో అనుమానాస్పద స్థితిలో కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయగా నిందితుడు మహబూబ్ పాషా 2 దొంగతనం కేసులను తాను చేసినట్లుగా అంగీకరించడంతో నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రభాకర్ రావు, పెద్ద దోర్నాల ఎస్ఐ వి మహేష్, సిబ్బంది మోహన్, నాగశ్రీను, నారాయణ, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 3వ తేదీన దోర్నాల పట్టణంలోని ఇందిరానగర్లో పాల్తి రాజేష్ నాయుడు గారు తన వ్యక్తిగత పనుల మీద ఇంటి తాళాలు వేసి బయటికి వెళ్ళడం జరిగింది. మార్నింగ్ వచ్చి అతను ఇంటికి వచ్చి చూసుకునేటప్పటికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి డోర్ పగలు కొట్టేసి మెయిన్ డోర్ పగలు కొట్టేసి ఇంట్లోకి వెళ్ళేసి బీరువా పగలు కొట్టేసి బీరువాలో ఉన్నటువంటి 19 గ్రాముల ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగిలించారని చెప్పి దోర్నాల పోలీస్ స్టేషన్కి వచ్చి 4వ తేదీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద అదే రోజు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ద సేమ్ డే 4వ తేదీ ఆఫ్టర్నూన్ పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు విలేజ్లో కూడా ఒక రైతులు ఇంటికి తాళాలు వేసేసుకుని పనులకు వెళ్ళిన సమయంలో అక్కడ కూడా సేమ్ ఇంటి డోర్ బదులు కొట్టేసేసి బీరువాలో ఉన్న 6 గ్రాముల గోల్డ్ని దొంగిలించడం జరిగింది. దాని మీద పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా దోర్నాల ఎస్ఐ మహేష్ తన టీం తోటి విచారిస్తూ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మన శ్రీశైలం రోడ్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతన్ని పట్టుకొని విచారించడం జరిగింది. విచారణలో భాగంగా ఈ 2 దొంగతనాలను కూడా అతను ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఈ దొంగతనానికి సంబంధించినటువంటి ఏదైతే పోగొట్టుకున్న వస్తువులని రికవరీ చేయడం జరిగింది. ఇతన్ని విచారిస్తే ఇతని పేరు నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ పాషా అలియాస్ నందు. ఇతను ఈ అఫెన్సులు చేసినట్టుగా మనకి ఇది అయింది. సో ఇతని మీద ప్రీవియస్లీ కూడా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో, ఆత్మకూరులో, నంద్యాల 1 టౌన్ అండ్ 3 టౌన్లో దాదాపు 15 కేసుల దాకా ఇతని మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. సేమ్ ఈ దొంగతనం కేసులు ఇది అయి ఉన్నాయి. సో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపడం జరుగుతుంది.